డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ తెలంగాణ సెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి. హైయర్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ తర్వాత ఎవరెవరు ఏమేమి చేయాలో మరి ఏపీకి తెలంగాణకి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఈ యొక్క ఆర్టికల్లో హైయర్ ఎడ్యుకేషన్ సెట్లకు సిద్ధమైన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 2026-27 సంబంధించి ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలు వీలు కల్పించి సెట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. తాజాగా ఏపీకి సంబంధించిన ఐసెట్ వచ్చేసింది. ఏపీ పీజీఈ సెట్ 2020. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన టీజీ ఐసెట్, టీజీ ఈసెట్, టీజీ లా సెట్ నోటిఫికేషన్కి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా సెట్లతో ప్రవేశం కల్పించే కోర్సులు దరఖాస్తు చేసే విధానము, ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఈ వీడియోలో వస్తుంది. ముందు ఏంటంటే ఏపీ ఐసెట్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించిన ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒకటి ఐసెట్ అనేది ఉంది కదా, ఇంటిగ్రేటెడ్ ఓన్లీ ఫర్ ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించింది విడుదలైన ఈ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి అయితే ఈసారి దరఖాస్తులు కోరుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఎంబీఏ, ఎంసీఏకి అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు. మాస్టర్ ఆఫ్ బిజినెస్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఎంబీఏకి ఏదైనా డిగ్రీ ఉండాలి. తర్వాత ఎంసీఏకు డిగ్రీ స్థాయిలో గణితం చదివి ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా ఆన్లైన్ ద్వారా మరి అప్లై చేసుకోవాలి. ప్రారంభ తేదీ ఆల్రెడీ కూడా ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మార్చి 23 వరకు స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ దరఖాస్తులకు సవరణల తేదీ మార్చి 23. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అంటే కరెక్షన్స్కి 23. లాస్ట్ డేటు ఆన్లైన్ దరఖాస్తు లాస్ట్ డేటు మార్చి 2వ తారీఖు. ఆల్ టికెట్ డౌన్లోడ్ 15 ఏప్రిల్. ఎగ్జాము మే 2వ తారీఖు నుంచి అయితే ఎగ్జామినేషన్. మీరు ఈ డీటెయిల్స్ ఈ వెబ్సైట్లో ఇస్తారు, చూసుకోండి ఎవరైనా. తర్వాత ఏపీ పీజీఈ సెట్ అంటే ఎంటెక్కి సంబంధించి ఏపీలో బీఈ, బీటెక్ రాసిన వాళ్ళు ఎంటెక్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఎంటెక్ రాసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్నత ఆధ్వర్యంలో 26-27 సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్ ఫార్మడీ కోర్సు ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తుంది. ఇక్కడ అర్హులైన అభ్యర్థులు అంటే ఎవరు? కోర్సులకు ఎంటెక్ చేయాలంటే మీరు ఆల్రెడీ సబ్జెక్టులో సబ్జెక్టులు బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఫుడ్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగు వీటికి సంబంధించి అర్హత ఉండాలి. మీరు కోర్సును అనుసరించి బీఈ, బీటెక్ చదివి ఉండాలమ్మా. దరఖాస్తు చేసే విధానం ఆన్లైన్ ద్వారా. పరీక్షా విధానం కంప్యూటర్ సిబిటి బేస్డ్ టెస్ట్. ఇక్కడ ప్రారంభ తేదీ 6వ తారీఖు ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు ఎగ్జామినేషన్ అయితే అప్లై చేసుకోవాలి. సవరణలు మార్చి 24 నుంచి మే 25 వరకు కూడా సవరణలో తేదీలేంది ఇక్కడ ఎక్కువ ఇచ్చినట్టున్నాడు. మరి ఇది కరెక్టో కాదో తెలియదు, ఒకసారి డౌటు. కానీ అప్లై చేసుకోవటం మే 6వ తారీఖు నుంచి మార్చి 6వ తారీఖు, ఇది కరెక్ట్ చూసుకోండి. హాల్ టికెట్లు డౌన్లోడ్ 15/4/2026 నుంచి. ప్రవేశ పరీక్షలు 28వ తారీఖు ఏప్రిల్, 29వ తారీఖు ఏప్రిల్, 3 రోజులు జరుగుతాయమ్మా. ఎంటెక్కి సంబంధించి ఎంటెక్ మీరు చేయాలి. నేను ఆల్రెడీ గేట్ చెప్తున్నాను. ఎవరైనా గేట్ రాస్తే మీకు ఒకసారి ఆలోచించుకోండి. గేట్ ద్వారా మీకు 12,400 రూపాయలు స్టైఫండ్ వస్తుంది. ఆల్ ఇండియా గేట్ ఎగ్జామినేషన్ కూడా అవుతుంది. మనం ఐడిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా మీరు గేట్ రాసుకోండి. మరి దీనివల్ల ఏంటంటే ఇది కూడా మంచిదే. దీనివల్ల ఏంటంటే మీకు పెద్ద స్టైఫండ్ ఏం రాదు, ప్లేస్మెంట్స్ రావు. జనరల్గా ఏంటంటే ఇక్కడ పీజీ సెట్ రాయటం వల్ల మనకి ఎంటెక్ ఎక్కడ చేయొచ్చు అంటే ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయు కాకినాడ వీటిల్లో కొంచెం పర్వాలా. ఇంకా మిగతా వాటిల్లో పెద్దగా ఇది ఉండదు. కానీ జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు అనంతపూరు, తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అక్కడ పీజీ కోర్సులు ఉంటాయి. కాకపోతే ప్లేస్మెంట్స్ డౌట్ కొంచెం, అది చూసుకుని. అందుకనే నేను మన స్టూడెంట్స్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మొత్తం కూడా
గేట్ రాసుకోండి. గేటు అనేది ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ లాంటిది, తలకాయ నొప్పి, జలుబు అన్నీ కూడా దాంతో అవుతాయి. దీనిలో మళ్ళీ ప్లేస్మెంట్స్ రావము. సరే ఏదో ఒకటి రాసుకుంటే మీకు ఎంటెక్ చేయాలని ఉంటుంటే పీజీ సెట్ రాసుకోండి, నో ప్రాబ్లం. ఇక టీజీఈ సెట్కి వస్తే తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఇది తెలంగాణ ఈ సెట్. ఇది తెలంగాణలో ఎంబీఏ ఎంసీఏనమ్మా. ఇక్కడ కూడా ఎంబీఏ ఎంసీఏ కోర్సుల ప్రవేశానికి తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మా గాంధీ వాళ్ళు పెట్టారు. 26-25 సంవత్సరానికి సంబంధించి బీఏ ఎంసీఏ కోర్సులు నోటిఫికేషన్ అభ్యర్థుల కోర్సు వివరాలు ఎంబీఏ ఎంసీఏ. ఇక్కడ కూడా జస్ట్ రాష్ట్రాలు వేరు కానీ అంతా ఒకటే, స్టోరీ అంతా ఒకటే. ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు కామన్గా ఉండేది, ఇప్పుడు తెలంగాణకి పెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్కి పెడుతున్నారు. పెద్ద డిఫరెన్స్ ఏముండదు నాకు తెలిసి. ఎంబీఏ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో రిజర్వ్డ్ కేటగిరీ ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎంసీఏ కనీసం 50% మార్కులకు మీరు బీసీఏ చేసి ఉండాలి, బీఎస్సీ చేసి ఉండాలి, బీకాము డిగ్రీతో పాటు ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ కనీసం దీనికి మరి కనీస వయసు 19 ఏళ్ళు నిండి ఉండాలి. ఆ ఎంపిక విధానం ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తాం. దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు మనకు 12వ తారీఖు ఫిబ్రవరి నుంచి మన 16వ తారీఖు మార్చి వరకు ఉంటుంది. పరీక్ష తేదీలు 13వ తారీఖు మే 13వ తారీఖు సెషన్ 1, సెషన్ 2, 14వ తారీఖు మే 14వ తారీఖు సెషన్ 3 ఉంటుంది. ఐసెట్ తెలంగాణ ఈసెట్కి సంబంధించి ఎవరైతే ఈసెట్ అంటే ఎవరికి డిప్లొమా పాలిటెక్నిక్ రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా సెకండ్ ఇయర్ బీటెక్లో చేరవచ్చు. తెలంగాణ విద్యామండలి ఉస్మాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈసారి కండక్ట్ చేస్తుంది. బీటెక్ ఫార్మసీ ప్రవేశాలకు తెలంగాణ ఇంజనీరింగ్ కాంబినేషన్ ట్రస్ట్ 22 నోటిఫికేషన్ ఉంటుంది. 26-27 విద్యా సంవత్సరానికి సంబంధించి లేటరల్ ఎంట్రీ అంటారు దీన్ని. డైరెక్ట్గా మీరు ఆల్రెడీ బీటెక్ అనేది 4 years, ఎవరైతే పాలిటెక్నిక్ చదువుకున్నారో వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ ఇయర్, వాళ్ళకి మాత్రం 3 years అయింది బీటెక్. ఎందుకంటే పాలిటెక్నిక్ 3 years, అక్కడ 3 years, మొత్తం 6 years. మిగతా వాళ్ళకి ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి 4 years అవుతుంది. ఇక్కడ 2 years, అక్కడ 2 ఒకటే. కాకపోతే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వటం జరుగుతుంది. స్టూడెంట్స్ 26-27 విద్యా సంవత్సరం సంబంధించి లేటరల్ ఎంట్రీ విధానంలో 2వ సంవత్సరం ప్రవేశ పరీక్షలు కల్పించడానికి చూస్తారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. బీటెక్ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ జరుగుతుంది. వీళ్ళకి ఎలిజిబిలిటీ ఎవరంటే పాలిటెక్నిక్ స్టూడెంట్స్, కంప్యూటర్స్, అదేవిధంగా ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్, తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, త్రిబుల్, మెకానికల్, సివిల్, వీళ్ళందరూ కూడా డిప్లొమాలో ఇది చేసి డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. దానిలో సెకండ్ ఇయర్ నుంచి బీటెక్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, జేఎన్టీలో కానీ, సిబిఐటి, వాసు ఇలాంటి వాటిల్లో మీకు డైరెక్ట్గా లేటరల్ అంటే దొరుకుతుంది. ఇకపోతే బీఎస్సీ మ్యాథమెటిక్స్ కూడా దీనికి డిప్లొమా ఉండాలా, లేకపోతే బీఎస్సీ మ్యాథమెటిక్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ప్రారంభ తేదీ 19వ తారీఖు ఫిబ్రవరి నుంచి మనకి 18వ తారీఖు ఏప్రిల్ వరకు కూడా మరి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో 15వ తారీఖు ఎగ్జామినేషన్ డేట్ అమ్మ. సింగిల్ షిఫ్ట్లో వీళ్ళకి చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ చాలా సింగిల్ షిఫ్ట్లో ఫినిష్ చేస్తారు. చూసినట్టయితే ఈసెట్ టీజీ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. తర్వాత టీజీ లాలో పీజీ లా సెట్ తెలంగాణ ఉన్నత విద్యామండలిలో ఎల్ఎల్బిలో ప్రవేశానికి 26 టీజీ పీసెట్ 26 నోటిఫికేషన్ విడుదల చేసేది. కోర్సు వివరాలు 3 years ఎల్ఎల్బి, 5 years ఎల్ఎల్బి కోర్సు, 2 ఏళ్ళ ఎల్ఎల్ఎం కోర్సులు ఉంటాయి. అర్హత 3 ఏళ్ళ ఎల్ఎల్ఎం కోర్సులకు ఏదైనా గ్రాడ్యుయేషన్ అవ్వాలి, ఏదైనా ఎల్ఎల్బి కోర్సులకు ఇంటర్మీడియట్ 5 years దానికి ఇంటర్మీడియట్ ఉండాలి, 3 years దానికి ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. ఎల్ఎల్ఎం కోర్సుకు ఎల్ఎల్బి లేదా బిఎస్ఎల్ని బిఎల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ విధానము ప్రవేశ పరీక్ష ద్వారా విధానం ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ 1వ తారీఖు మార్చి నుంచి ప్రారంభం అవ్వాలి. 4వ తారీఖు ఏప్రిల్ వరకు జరుగుతుంది. సవరణల తేదీ 3వ తారీఖు మే నుంచి 8వ తారీఖు మే వరకు కూడా జరుగుతుంది. 18 ఎగ్జామినేషన్ 18 ఉంటుందమ్మా.
పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, పొద్దారెడ్డి కొట్టగూడ, సత్తుపల్లి, సిద్దిపేట, ఆదిలాబాద్ జరుగుతాయి. మీరు ఈ వెబ్సైట్కి వెళ్తే గుర్తుపెట్టుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ మరి ఆల్రెడీ సమ్ సెట్లకు హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు డేట్స్ అయితే వచ్చేసినాయి. ఏపీ, తెలంగాణకు సంబంధించిన డేట్స్ ఇవి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మనకి ఇంపార్టెంట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఇలాంటి అప్డేట్స్ వస్తాయి, లేకపోతే రావు. అది మనం ఏం చేయలేము దానికి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, లేకపోతే సిస్టమ్ నోటిఫికేషన్స్ పంపించదు. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై. దిస్ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.